అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పర్రేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెండా రవిశంకర్ తమ పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పర్రేడ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంబాపడ గ్రామంలో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా పర్రేడ పంచాయతీలో గల అన్ని గ్రామాల్లో సందర్శిస్తున్నాను అన్నారు. ఈ నేపథ్యంలోనే అంబాపడ గ్రామంలో బుధవారం సందర్శించామని, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. పెద్దపుట్టు నుండి అంబపడ వరకు బీటీ రోడ్డు వేయించారని, గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు గృహాలు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తున్నానన్నారు. గ్రామంలో నీటి వనరులు ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీటిని అందించామని, త్వరలోనే గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామాల్లో సందర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రవికుమార్, గ్రామస్తులు రాజు, ప్రవీణ్, సోమేష్, రామకృష్ణ, మోహన్, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలుగా కట్టేసారు కదా, ఇల్లు మామూలుగా కట్టేసారు. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయింది, అవుతారు కొత్తగా కట్టారు కదా, మనం ఇక్కడ వచ్చి భోజనం ఏంటి మా ప్రాబ్లం? అవి మనోడు సర్వే చేసేటప్పుడు రాంగ్ సర్వే చేసాడట. అవి కరప్షన్ చేస్తున్నాడు. హౌసింగ్ గారికి ఇచ్చో చెప్పున్నా, కరప్షన్ చేసి ఈ మధ్య స్టార్టింగ్ లో సర్వే మనోడికి. అందరికీ నమస్కారం. నా పేరు చెండా రవిశంకర్, పర్రేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి గడపకి సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా మా పర్రేడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నేను విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గడప వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాను. ముఖ్యంగా నేను నేటికి 4 సంవత్సరాలు దాటుతుంది. 4 సంవత్సరాల నా హయాంలో పెద్దాపుటి గ్రామం నుండి అంబపడ గ్రామం వరకు బీటీ రోడ్, తార్ రోడ్డు, అదేవిధంగా గౌరవనీయులు జడిపి గ్రాంట్ ద్వారా గౌరవనీయులు శ్రీ కూడా బొంజుబాబు గారు గ్రాంట్తో డ్రైనేజ్ కూడా వేయించడం జరిగింది. అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చెట్టి పాల్గొన గారి ఆధ్వర్యంలో మెటల్ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా 7 కలవట్లు వేయించడం జరిగింది. ఈ గ్రామానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా అంబపడ, పర్రేడ మరియు లకేపూట్ గ్రామంలో దగ్గరలో డంపింగ్ యార్డ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా పశువులకు వైద్యం నిమిత్తం, ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం ఇక్కడ పశువుల స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రత్యేక నిధులతో హౌసింగ్ స్కీమ్స్ ఇస్తున్నారో అవి కూడా ప్రత్యేక చొరవ తీసుకుని హౌసింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ రిపేర్స్ కూడా ఇక్కడ చేయించడం జరిగింది ఒక 3 years బిఫోర్. అలాగే ఇక్కడ 2 బోర్స్ కూడా వేయించడం జరిగింది. కానీ ఆ బోర్స్ మాత్రం దురదృష్టవశాత్తు ఫెయిల్ అయింది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఒక 200 మీటర్ల వరకు సీసీ రోడ్ లేదు. కాబట్టి సీసీ రోడ్ కూడా వేయించే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ముఖ్యంగా కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి సీసీ రోడ్ కూడా వేయించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా బాగా కష్టపడి ప్రజలందరితో మంచి పోరాటం చేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో, గ్రామ పంచాయతీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ప్రతి గడప వద్దకు వెళ్ళి మేము సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.